అందరికి నమస్తే. నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి ఇవన్నీ కూడా చూసిండ్రు. నిరుద్యోగుల డిమాండ్స్ ఏందో అందరికి తెలుసు, అందరికి నోట్లో నానిపోయింది. అయితే ప్రభుత్వం ఎందుకో నిరుద్యోగులను ఎలక్షన్స్ ముందేమో వాళ్ళను ప్రచారానికి వాడుకున్నారు, లేకపోతే గత ప్రభుత్వం వ్యతిరేకత పెంచడానికి వాడుకున్నారు. రకరకాలుగా నిరుద్యోగుల ఇష్యూను కాంగ్రెస్ వాడుకుంది, దీనిలో ఏం డౌట్ లేదు. ఎందుకంటే మనం చాలా విజువల్స్ చూసినాం, మనం ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి. ఇప్పుడు అదే నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళు పెట్టిన కొన్ని డిమాండ్లను కనీసం వాటి మీద చర్చించకుండా, వాటి పరిష్కారం ఉందా లేదా ఆలోచించకుండా ఇంకా మేము చెయ్యమని చెప్పి, ఇప్పుడు వాళ్ళు ఎవరు దిక్కులేని సిచ్యువేషన్లో మా పరిస్థితి ఇంతేనా అనుకుంటున్న పరిస్థితుల్లో టీజీపీఎస్సీ ముట్టడికి పిలిపించారు. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళ మీద ఒక రాజకీయ ముద్ర వేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది ఆల్రెడీ. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి పర్సనల్ సోషల్ మీడియా, ప్రభుత్వాన్ని కాదు, సీఎంగా కాదు, ఆయన పీసీసీ కూడా ఆయనే కదా, ఆయన పర్సనల్ సోషల్ మీడియా కూడా ఉంటుంది. ఆ సోషల్ మీడియా వాళ్ళ మీద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. ఏం పెడుతున్నారంటే వాళ్ళకు ఒక రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరి ప్రతిపక్షం ఉంటే వాళ్ళ దగ్గర పోతారు. నేను చెప్తాను వాళ్ళు ఏం చేసినారంటే, నిరుద్యోగుల ముసుగులో కేటీఆర్ టీం, ఇక్కడ ఉన్న అతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడున్న అమ్మాయి అయితే లేదు, మరి ఇక్కడ ఉన్న అమ్మాయి 23 నవంబర్ 2023 టీ హబ్ 5 జూలై 2024. ఎస్, ఇది వాళ్ళు ప్రచారం చేస్తున్నది. ఇది ఎవరిదంటే రియాజ్ గారు అని తెలుసు కదా. వీళ్ళని ముంచిన దానిలో 4 ఉన్నారని చెప్తున్నారు కదా నిరుద్యోగులు. బల్మూరు వెంకటు, రియాజ్ గారు, కోదండరామ్ సార్ అండ్ ఆగనూరు మురళి గారు. ఈ 4 మమ్మల్ని ముంచినరని వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు కదా. దానిలో ఒకరు రియాజ్ గారు. ఈ రియాజ్ గారు ఏం చేశారంటే ఇది పెట్టుకున్నాడు. నిజానికి ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళిద్దరే కాదు, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఎలక్షన్స్ ముందు గవర్నమెంట్లో ఉన్నారు, కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. అప్పుడే కేటీఆర్ చెప్పింది, మనం గెలిపిస్తే 4వ తేదీన డిసెంబర్ 4వ తేదీన నేను అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి మనం కలుస్తా అని చెప్పింది. చూడండి, అప్పటిది ఆ ఫోటో. కింద ఏం చేసిర్రు, అప్పన్న హస్తం వీళ్ళదే, ఈ రేవంత్ రెడ్డి గారి సోషల్ మీడియా. 5 జూలై నాడు వీళ్ళు వచ్చి ధర్నా చేసిండ్రు అనేది వీళ్ళ అలిగేషన్. ఎవరైనా సరే రాష్ట్రంలో ప్రజలు, నిరుద్యోగులు ఎవరైనా కావచ్చు, పౌరులు ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి 2 ఉంటాయి. ఒకటి ప్రభుత్వం దగ్గర రావాలి, ప్రభుత్వం అవకాశం అయినప్పుడు ప్రతిపక్షం దగ్గర పోవాలి. ఇంకో పెద్ద మనిషి, ఈ మధ్య కాలంలోనే పెద్ద మనిషి అండి ఆయన, అంతకుముందు కాలే. ఈ మధ్యన పెద్ద మనిషి అని ఒక ఆయన కూడా నిరుద్యోగులు అవమానిస్తున్నారు. ఎట్లా అవమానిస్తున్నారో చూపిస్తుంది చూడండి. అంతకుముందేమో స్టూడియోకి పిలుచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, అప్పుడున్న ప్రభుత్వం మీద యాంటీగా వాళ్ళని పిలిపించుకొని నిరుద్యోగులు వీళ్ళంతా. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఆ మాటలు వినండి, సిగ్గైతే చదువుకున్నామా, మనం సమాజంలో ఉన్నామా, లేకపోతే ఇంకా మన పిల్లలు మనమే అవమానించుకుంటే. ఇది అప్పుడు అయిపోయింది, అప్పుడు టీఎస్పీసీ బాధితులు. ఇప్పుడు ఏమంటారు, శంకిని, మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లని శంకిని అనగలమా? మీ చెల్లెలో మీ అక్కడ ఉంటే శంకిని అనగలడా ఈ పెద్ద మనిషి? అప్పుడేమో నిరుద్యోగులు పిలుచుకొని మాట్లాడుకున్నావు, ఇప్పుడు శంకిని అయిందా? తెలివితేటలు ఎక్కడ పోయినాయి? ఇది వీళ్ళు కేటీఆర్తో ఉన్న ఫోటోని తీసి ఇది కేటీఆర్ టీం అని పెడుతున్నారు. వీళ్ళే వచ్చి నిరుద్యోగుల ముసుగుల్లో చేస్తున్నారని చెప్తున్నారు. నిరుద్యోగులే అప్పుడు కేటీఆర్ దగ్గర పోయింది కూడా నిరుద్యోగులే. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చర్చలకు పోయినరు. ఇప్పుడు మీ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు కదా చర్చలకు. వాళ్ళ డిమాండ్స్ విన్నికి ఎవరైనా మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిందా? ముఖ్యమంత్రి గారిని కలిపామని ఓపెన్గా మీడియాతో మాట్లాడాను కదా. ముఖ్యమంత్రి గారిని కల్పించే ప్రయత్నం చేసిండ్రా? కల్పించలేదు. తర్వాత ఏం జరిగింది, ఇవే వాళ్ళు ట్రోల్ చేస్తున్నాయి. పల్స్ ఆఫ్ తెలంగాణని పెట్టుకొని ఎప్పటి నుంచో పనిచేస్తుంది ఎలక్షన్స్లో. 1 జూలై నాడు, 21 జూలై, 29 జూలై కేటీఆర్తో ఉన్న ఫోటో. కేటీఆర్ను మొన్న కూడా కలిసారు కదా. మీరు అవకాశం ఇవ్వకపోతే కదా, అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు ప్రతిపక్షం దగ్గర పోయినందుకు కేటీఆర్ టీం అని ముద్ర వేసి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చకుండా ముందుకేద్దామని చూస్తున్నదా ఈ ప్రభుత్వం? చూపిస్తాను నేను మీకు. ఇంకా అయితే ఇదే టీము కేటీఆర్తో ఉన్న ఫోటోలు పెట్టినారు కదా, వీళ్ళంతా కాంగ్రెస్తో కూడా ఉన్నారు. కాంగ్రెస్తో కూడా చాలాసార్లు కలిసారు. రేవంత్ రెడ్డి గారు, రియాజ్ గారు నిరుద్యోగులు, కోదండరామ్ గారు అక్కడ ఉన్న అమ్మాయి, ఇదే అమ్మాయి. ఇక్కడ ఎవరున్నారు, మాణిక్ ఠాక్రే. ఈయన ఎవరు, మొన్నటిదాకా మీకు ఇన్ఛార్జిగా వ్యవహరించింది కదా. ఇక్కడ ఎవరున్నారు, వీళ్ళందరూ మీ వాళ్ళు కదా. ఇక్కడ ఉన్నాడు అబ్బాయి, ఇంతకుముందు రౌండప్ వేసి చూపించారు కదా, ఆ రౌండప్ వేసిన అతను ఈయన, ఆ అమ్మాయి ఈమె సింధు రెడ్డి మహేందర్. ఇక్కడ కూడా ఉన్నది అదే అమ్మాయి, అదే ఆ విద్యార్థి మహేంద్ర. ఇక్కడ ఉన్నారు ఎవరు,
మదియాస్కి గారు ఉన్నారు, ఇక్కడ రియాజ్ గారు ఉన్నారు. అంటే ఎలక్షన్స్ ముందు వీళ్ళందరూ మీకు నిరుద్యోగులాగా కనిపించిండ్రు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు రాజకీయ నాయకులు, లేకపోతే బీఆర్ఎస్ తొత్తులు, లేకపోతే కేటీఆర్ అనుచరులు ఇట్లా కనిపిస్తున్నారా కాంగ్రెస్కి? అదే పల్స్ ఆఫ్ తెలంగాణలో ఒరే ఎవర్రా మీరంతా, తెలంగాణలో కొత్త బిచ్చగాళ్ళు ఉన్నారు, వీళ్ళు బిచ్చగాళ్ళు, నిరుద్యోగులు బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారా? వాళ్ళు బిచ్చగాలు అయితే పుస్తకాలు పట్టుకొని చదువుకోరు. వాళ్ళు బిచ్చగాలు అయితే అశోక్ నగర్లో చిన్న చిన్న ఇరుకు సందుల్లో ఉండి చేయరు. మీరు బిచ్చగాళ్ళు, వీళ్ళందరూ ఆడుకొని ఓట్లు ఆడుకున్నారు కదా, మీరు బిచ్చగాళ్ళు. బిచ్చగాళ్ళు మీరై ఉండి నిరుద్యోగులు బిచ్చగాళ్ళని అవమానించడం ఏంది మీరు? వాళ్ళ డిమాండ్స్ కనీసం విననీకే కూడా ఓపిక లేని బిచ్చగాళ్ళు మీరు. వీళ్ళ డిమాండ్స్ కనీసం విని ఏమైనా పరిష్కరిద్దాం అని ఆయన కనీసం విచక్షణ లేని బిచ్చగాళ్ళు మీరు. మీరు బిచ్చగాళ్ళని చెప్తారా నిరుద్యోగులను? ఇది కాంగ్రెస్ హ్యాండిల్ కదా పల్స్ ఆఫ్ తెలంగాణ? కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే వీళ్ళ మీద కేసు పెట్టి చర్యలు తీసుకోవాలి. తీసుకుంటుందా? నిరుద్యోగులను అవమానించారు, తెలంగాణ బిడ్డలు కదా, ఆత్మగౌరవం లేదా వీళ్ళకు? వీళ్ళు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కదా వీళ్ళు? మిమ్మల్ని గెలిపినకి ఇల్లు తిరిగిన వాళ్ళు కదా వీళ్ళు? కాంగ్రెస్ సోషల్ మీడియా అఫీషియల్గా వాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. కోనం సార్ దగ్గర ఉన్నారు కదా, కోనం సార్ దగ్గర ఈ అమ్మాయి ఉంది కదా, టీజేఎస్ ఆఫీసులో పోయి మద్దతు అడిగినారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగనెస్ట్గా వీళ్ళని గెలిచినారు. మరి అప్పుడు మీరంతా కాంగ్రెస్ కార్యకర్తలని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలే కదా, కాంగ్రెస్ కార్యకర్తలని ఎవరినేమనలేదు. ఇంకో నిరుద్యోగులు, మీరు ఇప్పుడు నిరుద్యోగులే, దానిలో ఉన్న వాళ్ళే దీనిలో ఉన్నారు, దీనిలో ఉన్న వాళ్ళే దానిలో ఉన్నారు. నిరుద్యోగులు అప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ మీద కొట్లాడే దమ్ము, ధైర్యం, ఆ సత్తువ నిరుద్యోగులకు ఎడికెళ్ళి వస్తుంది. పాపం వాళ్ళు పొద్దుగాలు లేస్తే ఛాయ్ తాగి 2 బిస్కెట్లు తిని ఈ రోజుకు ఇది చదువుదాం, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి, డేస్ కౌంట్ చేసుకుంటా, అబ్బా ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ మా ఊరుకోదాం, ఈ రెంట్ మీద పడుతుంది, కూరగాయలు కొనలేము, ఈ రెంట్లు కట్టలేము అనే సిచ్యువేషన్లో వాళ్ళంతా ఉంటారు అశోక్ నగర్ చౌరస్తాల. వాళ్ళు ఎవరు ప్రతిపక్షం ఉంటే వాళ్ళ బలం, కనీసం వాళ్ళ సపోర్ట్ వస్తే ప్రభుత్వం కొంత మా గురించి ఆలోచిస్తుందేమో, మా డిమాండ్ గురించి మాట్లాడుతుందేమో అని ఎవరైనా కోరుకుంటారు కదా. రేపు చాలామంది జనం ప్రతిపక్షం కేటీఆర్ని కలుస్తారు. రేపు చాలామంది పోయి బీజేపీని కలుస్తారు, కిషన్ రెడ్డి గారినో బండి సంజయ్ గారినో కలుస్తారు, చాలా వస్తారు. రేపు జీతాలు ఇవ్వకపోతే చాలామంది గురుకులు అభ్యర్థులంతా మీ ఇంటి దగ్గరకు వచ్చి, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని కొంగు దాపి ఉద్యోగాలు అడిగినరు. మీరు పట్టించుకోకపోతే రేపో ఎల్లుండో వాళ్ళు కూడా బీజేపీ ఆఫీస్కో బీఆర్ఎస్ ఆఫీస్కో పోతారు. పోతే ఇంకా వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్తారా? వాళ్ళంతా బీజేపీ మనుషులు మాట్లాడగలరా? మరి అట్లని కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ అయిపోవాలి. వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పుకోవాలి. ఇంకా చెప్పుదామా కాంగ్రెస్ కార్యకర్తలని? వీళ్ళు ఎంత నిరుద్యోగుల విషయంలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు తెలుసా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడిండ్రు, ఇప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. నిన్న ఒక మీటింగ్ అయింది రేవంత్ రెడ్డి గారి దగ్గర మీటింగ్. అది నేను ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను. ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో చూడండి. నాకు ఇది నిన్న టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన వాళ్ళ చేతుల్లో ఉంటే తీసుకున్నా. అసలు నాకు కూడా తెలియదు ఈ ఫోటో, అప్పటిదాకా నాకు తెలియదు, ఈ విషయం తెలియదు, నేను చూడలే, పట్టించుకోలే, నా దృష్టికి రాలే. ఇది తీసుకున్న వాళ్ళ చేతుల నుంచి నిన్న. తీసుకున్న తర్వాత ఏంది అసలు ఎప్పటి ఫోటో ఏంది కదా అంటే, గెలిచిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత అశోక్ నగర్లో విజయయాత్ర. ఇది నిరుద్యోగులు వీళ్ళందరూ మరి కాంగ్రెస్ కార్యకర్తలా? మీ విజయయాత్రలో పాల్గొన్నారు కదా, కోదండరామ్ గారు ఇక్కడ రియాజ్ గారు ఇద్దరు దండలు వేసుకొని ఇవ్వడరు కదా. మరి వీళ్ళంతా నిరుద్యోగులు, ఇక్కడ ఉన్నంతా నిరుద్యోగులే, వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు అనాలా? అనొచ్చు అట్లా? విజ్ఞులు కదా రియాజ్ సార్, మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ వస్తారు, చాలామందికి మీరు ఎడ్యుకేషన్ చెప్తారు, మీరు విద్యార్థులకు రాజకీయ రంగం ఎట్లా మునుగుతారు? ఆ రేవంత్ రెడ్డి గారి పర్సనల్ సోషల్ మీడియా కూడా నిరుద్యోగులకు రాజకీయ రంగం ఏంది? రేపు జనమంతా కలుస్తారు ప్రతిపక్షాలను, వాళ్ళందరూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్తారా? మరి ఇంకా చెప్తాను. నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఎంత దరిద్రమైన వ్యవహారాలంటే ఇవి చెప్పాలంటే కూడా నాకే సిగ్గవుతుంది. ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో ఇట్లాంటి వ్యవహారాలు కూడా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఏంది? నిన్న రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది. అక్కడ చర్చించారు అన్ని అంశాల మీదని మనం చూసినాం కదా నిన్న. చూపిస్తాను అది మీకు. అసలు ఎవరితో మీటింగ్ అయింది, ఆ మీటింగ్ ఎవరు, దానిలో నిరుద్యోగ సంఘాల వాళ్ళు ఎవరు, మీరే చెప్పండి, నేనేం చెప్పను. చూసినాక చెప్తారు. ఆ ఫోటోలు కనీసం ఫోటోలు రిలీజ్ చేయలేదు, అఫీషియల్గా ఫోటోలు రిలీజ్ చేయలేదు, కానీ ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పారు. ఇక్కడ ఉన్నది, సీఎం రేవంత్ రెడ్డి హెల్డ్ ఏ మీటింగ్ ఆన్ జాబ్ నోటిఫికేషన్స్ టుడే. అంటే నిన్న ఫ్రైడే. ఎవరున్నారు? భువనగిరి ఎంపీ కిరణ్ చామల, ఎమ్మెల్సీ బలమూరు వెంకట్, ఎవరైనా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్, రైట్. కిందికి వద్దాం. వీళ్ళు నిరుద్యోగ ప్రతినిధులంట.
వీళ్ళే నిన్న టీజీపీఎస్సీ ముట్టడించి పోలీసుల చేత దెబ్బలు తిన్నారు. ఎవరైనా శివసేన రెడ్డి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్, సామ రామ్మోహన్ రెడ్డి స్టేట్ కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్, ప్రొఫెసర్ రియాజ్ ఆయన నిరుద్యోగి, కరెక్టే కదా, నిరుద్యోగుల ప్రతినిధి ఆయన. టీచర్స్ చేసి హర్షవర్ధన్ ఆయన ఇంకా నిరుద్యోగి, ఆయన గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసుకొని వచ్చిండు. ఇంకా నిరుద్యోగుల లీడర్లు వీళ్ళు. ఓయూ స్టూడెంట్ లీడర్స్ ఎవరు? చలసాని, పేరు కూడా తప్ప రాయాలి, చంగని ఆయన రాసిండు. చలసాని దయాకర్ మన ఉద్యమకారుడే, ఈయన ఇప్పుడు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కాదా. తర్వాత మానవతా రాయ్ ఎవరు? మీ దానిలో స్పోక్స్ పర్సన్ కదా, కాంగ్రెస్లో స్పోక్స్ పర్సన్ కూడా అది ఇంకా అంతకన్నా బెటర్ పదవి ఉంది అనేది. బీఆర్ఎస్కి వెళ్ళి అటు ఇటు తిరిగిండు. బాలలక్ష్మి గారు ఓయూ స్టూడెంట్ ఒకప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. తర్వాత చారకొండ వెంకటేష్ ఎవరు? చారకొండ వెంకటేష్ ఎవరు? ఆయన ఓయూలో ఉంటాడా లేకపోతే గ్రూప్ 2 గ్రూప్ వీళ్ళలో ఎవరైనా ఇప్పుడు ఆస్పిరెంట్స్ వీళ్ళు? గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసే వాళ్ళ వీళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా వీళ్ళు? కల్వ సుజాత మొన్ననే వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినామన్నది, ఇచ్చినో లేదో తెలియదు మేడంకు. వీళ్ళు పార్టిసిపేట్ చేసినట్ట. వీళ్ళతోన నిరుద్యోగుల గురించి ఈ నిరుద్యోగుల ఈ నోటిఫికేషన్ డిమాండ్ దాని మీద చర్చించారంట. వీళ్ళతోనే చర్చలు జరపాల్సింది, వీళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? వీళ్ళతో చర్చించి మేము నిరుద్యోగ లీడర్లతో మాట్లాడినాం అని నేను ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. డ్రామా కదా ఇది? మీరు ప్రతిపక్షాలతో డ్రామా ఆడండి, ఇంకెవరితోనా డ్రామా ఆడండి, కానీ నిరుద్యోగులతోనా, రైతులతోనా, ప్రజలతోనా డ్రామాలు ఆడితే ఇట్లే ఉంటుంది. ఏముంటుంది? వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళతో మీటింగ్ పెట్టుకొని వీళ్ళతో మీటింగ్ చర్చించి ఫోటోలు, అఫీషియల్గా ఫోటోలు కూడా ఇవ్వలేదు. ఒక ముఖ్యమంత్రి అంత సీరియస్ ఇష్యూ, పిల్లలంతా తల్లడిల్లుతున్నారు, అంత సీరియస్ ఇష్యూ మీద వాళ్ళంతా టీజీపీఎస్సీ ముట్టడిచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే తీసుకుపోయి ఆడ గోషామాల్ పిఎస్లో కూర్చోబెట్టిన వాళ్ళను పొద్దంతా. అంత సీరియస్ ఇష్యూను ఇంత సిల్లీ ఇష్యూ చేసిండ్రు. వీళ్ళతో డిస్కస్ చేస్తారా? వీళ్ళ నిరుద్యోగుల ప్రతినిధులు వీళ్ళ గ్రూప్ 1 రాస్తున్నారా? వీళ్ళు ఎవరైనా గ్రూప్ 1 రాస్తున్నారా? వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్? గ్రూప్ 2 గ్రూప్ 3 ఏమైనా రాస్తున్నారా? వీళ్ళు డిఎస్సి రాస్తున్నారా? ఏమన్నా పొద్దుగా లేస్తే గాంధీ భవన్లో పాపం పదవుల కోసం వీళ్ళకి ఎవ్వరికి పదవులు ఇవ్వలేదు. వీళ్ళ ఈ మేడము రియాజ్ సార్కి ఏదో పదవులు ఇచ్చినట్టు ఇచ్చారు, జీవోలు ఇవ్వలేదు. ఈ మానవతరాయి తిరుగుతూ ఉన్నాడు, ఈయన మీడియా కమిటీ పట్టుకొని తిరుగుతున్నాడు, మేడం వెయిటింగు. హర్షవర్ధన్ రెడ్డి ఇంకా పదవి నాకు ఏదో ఒకటి ఇరని తిరుగుతున్నాడు. తెలసాని సేమ్ అదే చలగాని ఆయన అదే పనిలో ఉన్నాడు. వీళ్ళంతా మన ఫ్రెండ్సే. మళ్ళా సరే నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు బ్యాడ్ కాదు. ఇక్కడ మీటింగ్ ఎంత సిన్సియారిటీ ఉంది మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది నిరుద్యోగుల మీద అని చెప్పనికే ఈ మీటింగు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఒక మీటింగు చెప్పేసింది. దాన్ని బట్టి అర్థమైపోయింది మీ నిరుద్యోగుల పట్ల మీకున్న శ్రద్ధ ఏంది, నిరుద్యోగుల పట్ల మీ దృష్టి ఏంది అనేది అర్థమైపోయింది. ఆ డూప్లికేట్ మీటింగ్ అది. ముఖ్యమంత్రితో జరిగిన మీటింగు నిరుద్యోగుల ప్రతినిధులు అని చెప్పిన మీటింగ్ డూప్లికేట్ మీటింగ్ ఇది. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూర్చోబెట్టుకొని నిరుద్యోగ ప్రతినిధులు అంటారా మీరు? మళ్ళీ నిరుద్యోగుల మీద రాజకీయ రంగేస్తారా? వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారా? వీళ్ళు ప్రతిపక్షాలను కలవద్దు. ప్రతిపక్షాలను కలిస్తే మీరు ప్రతిపక్షంలో కలిస్తే మాత్రం నిరుద్యోగులు. ఎలక్షన్స్ ముందు వీళ్ళంతా నిరుద్యోగులు, ఇప్పుడు మాత్రం కేటీఆర్ అనుచరులు, బీఆర్ఎస్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు అవుతారా? దయచేసి గమనించండి ప్రజలారా, ఇది గమనించండి. నిరుద్యోగులు ఎవరో కాదు, మన పిల్లలే, మీ పిల్లలే, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, మీ బిడ్డలు, మీ కొడుకులు. వాళ్ళని ప్రభుత్వం మోసం చేస్తుంది, వాళ్ళతో డ్రామా ఆడుతుంది ప్రభుత్వం. వాళ్ళని రాజకీయ రంగు పులిమి సమస్యను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నది. మీ సోషల్ మీడియాను మీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రచారం చేసుకుని వాడుకోండి. మీ సోషల్ మీడియాను మీ మీద అయితే విమర్శలు చేస్తున్నారో వాళ్ళ మీద ఆ విమర్శలు తప్పని చెప్పే ప్రయత్నం చేయండి మీ సోషల్ మీడియా ద్వారా. ప్రజలకు ఏదైనా మంచి చెప్పాలనుకుంటే చెప్పండి సోషల్ మీడియా ద్వారా. కానీ ఇది కాదు చేయాల్సింది. నిరుద్యోగులకు రాజకీయ రంగు పులిమి, ఈయన అనుచరులు, ఆయన అనుచరులు, ఇది కాదు చెప్పాల్సింది. తప్పుదోవ పడుతున్నది ప్రభుత్వం, తప్పుదోవ పట్టించలేదు ప్రభుత్వం. ఎవ్వరిని తప్పుదోవ పట్టించలేరు. అందరు విజ్ఞులు, వాళ్ళంతా గ్రూప్ 1 ప్రిపేర్ చేసిన వాళ్ళు. అవకాశం ఇస్తే వాళ్ళు కలెక్టర్లు అయ్యేవాళ్ళు. వాళ్ళతోనూ కూడా డ్రామాలు ఆడతారా? ఆ బిడ్డలు ఎంత కష్టపడి చదువుతారు, వాళ్ళని కూడా మోసం చేయాలని చూస్తారా? రాజకీయ రంగు పులిమి. మీరు రాజకీయాలు అంటే ఏట్లా వాడండి అందరు పోయి రాజకీయ నాయకులు. కానీ నిరుద్యోగులతో గోక్కుంటున్నది ప్రభుత్వం. ఎంత దూరంగా గోక్కుంటుందంటే ఇంత దూరంగా గోక్కుంటున్నది. దీని ఎఫెక్టు ఎట్లా ఉంటుందో నేను చెప్పాను. కానీ నిరుద్యోగులతో మాత్రం డ్రామాలు ఆడకండి ప్లీజ్. మీ సోషల్ మీడియాను మంచి కోసం వాడండి, అనవసరంగా నిరుద్యోగుల మీద వాడకండి. అన్ని ఫోటోలు చూపించినా కదా, అంతకుముందు కాంగ్రెస్తో ఉన్న వాళ్ళే కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కేటీఆర్ని కలిసిన వాళ్ళు. అప్పుడు నిరుద్యోగులు అయినారు, ఇప్పుడు కేటీఆర్ అనుచరులు అయినరా? మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చినారు? అప్పుడు ఆ ర్యాలీలు ఎందుకు తీపించుకున్నారు? ఈ ర్యాలీలు ఎందుకు?
సో ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వ్యవహారాన్ని మీరు కళ్ళగలినట్టు చెప్పినా ప్రజలారా మీరు సపోర్ట్గా నిలవండి, నిరుద్యోగులకు మద్దతుగా నిలవండి. ఇది నిరుద్యోగుల సమస్య కాదు, తెలంగాణ సమాజ సమస్య ఇది. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.